ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఇవాళ మరోసారి సిటీ ఎదుటకు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు మరొకసారి ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఓవరాల్గా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణ చాలా కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణ భావించారు. కాబట్టి ఇందులో భాగంగానే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పుడు ఈరోజు ప్రభాకర్ రావుతో పాటుగా ప్రణీత్ రావును కూడా కలిపి విచారించాలని ఈ సిట్ అధికారులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మరికొద్ది సేపట్లో ఆయన విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు ఈ కేసులో ఒక్కొక్కరిగా సాక్షులు 618 మంది లిస్టు ఇప్పటివరకు తయారు చేసినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, అంటే ఫోన్ ట్యాపింగ్కి గురైనటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించారు. దాంతోపాటుగా అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారానికి అప్పుడు ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ది లిఖితపూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు. దాంతోపాటుగా అప్పుడు హోంశాఖ సెక్రటరీగా ఉన్నటువంటి జితేంద్ర స్టేట్మెంట్ కూడా లిఖితపూర్వకంగా తీసుకోవడం జరిగింది. దీంతోపాటు మరికొంతమంది అంటే లా అండ్ జిఐడి సెక్రటరీలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా లిఖితపూర్వకంగా తీసుకోవాలని ఎస్ఐబి సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో 4 నిందితులు అరెస్ట్ అయ్యారు. అందులో A1గా ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నటువంటి ప్రభాకర్ రావు A1గా ఉన్నారు. A6గా అప్పుడు ఉన్నటువంటి ఒక న్యూస్ ఛానల్ MD శ్రవణ్ రావు A6గా ఈ కేసులో ఉండడం జరిగింది. అప్పుడు ఒకసారి కనుక కేసు పూర్వపరాలు మనం ఒకసారి పరిశీలిస్తే అప్పుడు 2000 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2023 ఎలక్షన్ కంటే ముందు ఈ వ్యవహారం అంతా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిసింది. ప్రభుత్వం మారిన తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అప్పుడు ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే 2023 అంటే మనకి మావోయిస్టులు ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేందుకు ఇంటెలిజెన్స్లోనే ఒక విభాగం ఎస్ఐబి ఉంటుంది. అందులో స్పెసిఫిక్గా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసేందుకు వాళ్ళు ఎటు నుంచి ఎటు కదలికలపై నిఘా పెట్టేందుకు ఆ ట్యాపింగ్ చేస్తారు. సో అందుకు ఒక నోడల్ ఆఫీసర్గా ఉండడానికి, అథారిటీ ఆఫీసర్గా ఉండడానికి ఐజీ స్థాయి అధికారిని పెడతారు. అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఐజీగా పెట్టారు. అయితే వాళ్ళ మీద కాకుండా పొలిటికల్ లీడర్స్ మీద, ఇతర అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ నేతల మీద నిఘా పెట్టారనేది ప్రధానటువంటి ఆరోపణ. అప్పుడు దీనికి ఎస్ఐబికి చీఫ్గా ఉన్నటువంటి ఆయన కీలకంగా వ్యవహరించారు. అప్పుడు ప్రణీత్ రావు డిఎస్పీగా ఎస్ఐబిలో ఉన్నారు. ఆయన ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక సర్వర్ రూమ్ని ఏర్పాటు చేసుకొని అతను బృందం ప్రత్యేక ఇంటర్నెట్ ఏర్పాటు చేసుకొని ప్రొఫైల్ క్రియేట్ చేసి ప్రభాకర్ రావు ఇతర నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు రాజకీయ నేతలు ఎవరైతే ట్యాప్ చేయాలో వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసి ట్యాపింగ్ చేసినట్టుగా ప్రధానమైనటువంటి ఆరోపణ. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ట్యాపింగ్కి పాల్పడినటువంటి, అంటే అప్పుడు ప్రభాకర్ రావు నుంచి ప్రణీత్ రావుకు వచ్చినటువంటి ఆదేశాలు వాళ్ళ ఇతర పార్టీలకు సంబంధించి ఎన్నికల కంటే ముందు ఇతర పార్టీల ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు, వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఈ చేసేందుకు అప్పుడు ప్రణీత్ రావు నుంచి ట్యాపింగ్ చేయడం, ఆ ట్యాపింగ్ సమాచారం అంతా కూడా టాస్క్ ఫోర్స్ టీం, అప్పుడు రాధాకిషన్ రావు ఓఎస్డీగా ఉన్నారు, అతనికి ఇవ్వడం, టాస్క్ ఫోర్స్ టీము ఎస్ఓటీ టీములు అన్నీ కూడా ఈ డబ్బు ఎటువైపు వెళ్తుందో వాటిని పట్టుకోవడం. సో కేవలం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వీటన్నిటిని అడ్డం పెట్టుకుని, ఎస్ఐబిని అడ్డం పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడి వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీశారు, వాళ్ళ కదలికపై నిఘా పెట్టారని చెప్తున్నారు అని ప్రధానమైనటువంటి ఆరోపణ. దాంతోపాటు అప్పుడు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన కూడా నిఘా పెట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆర్థిక మూలాలు, వాళ్ళ స్నేహితుల మీద కూడా రైట్స్ జరిగాయి. రాజగోపాల్ రెడ్డి, ఇతర రాజకీయ నేతలందరి మీద జరిగాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరి మీద కూడా సోదాలు చేశారు, ట్యాపింగ్ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. నిన్న షర్మిల కూడా ఆ విషయాన్ని, అప్పుడు వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు నాకు ఊపిరాడకుండా చేశారు, నా ఫోన్ ట్యాపింగ్ చేశారనే విషయాన్ని ఆమె కూడా స్పష్టంగా నిన్న చెప్పడం జరిగింది. దీని మీద విచారణ కూడా తను ఎదుర్కోవాలని చెప్పింది. దీంతో పాటుగా పలు ఫోన్ ట్యాపింగ్ మొదలైన తర్వాత, అంటే ఇప్పటివరకు 4 నిందితులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు అప్పుడు తిరుపతిలో అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్షీట్లు వేశారు. అయిపోయిన తర్వాత ప్రభాకర్ రావుని విదేశాలను పిలిపించిన తర్వాత ఈ కేసులో మరికొంత దర్యాప్తు వేగవంతమైందని చెప్పాలి. ఒకవైపు ప్రభాకర్ రావుని విచారిస్తూనే ఉన్నారు. ఆ 4 ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళు ప్రభాకర్ రావు చెప్తేనే మేము చేసామనేది వాళ్ళు చెప్పారు. కాబట్టి ప్రభాకర్ రావుని ఆ విషయం మీద విచారిస్తూనే మరోవైపు బాధితులు ఎవరైతే ఉన్నారో ఇందులో వీళ్ళందరూ కేసులో వాళ్ళందరూ స్టేట్మెంట్లు కూడా తీసుకుంటున్నారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం ప్రభాకర్ కూడా విచారిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 20 మందికి పైగా ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మొత్తం 618 మంది ఇందులో ఉన్నారు, ఇంక్లూడింగ్ ప్రధాన పార్టీ నేతలు ఈటెల రాజేందర్ సహా ఇతర ప్రముఖ రాజకీయ నేతలందరూ కూడా ఇందులో ఉన్నారనేది చెప్పారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురైన లిస్టులో 618 మంది లిస్టులో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. మీ ఫోన్ ఎందుకు ట్యాప్ అయింది, ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, మీకు ట్యాప్ చేయడం ద్వారా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి లబ్ధి పొందే అవకాశం ఉందనే విషయాలను వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సో ఈరోజు
ఇప్పటి వరకు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత 3 సార్లు ఆయన విచారించారు. అదే విషయాన్ని ప్రస్తావించారు. ఆయన పూర్తి స్థాయిలో సమాధానం సిట్ అధికారులు ఎదుట చెప్పడం లేదు. ఆయన నుంచి పూర్తి సమాచారం సేకరించాలని చెప్పి సిట్ భావిస్తుంది. ఈరోజు మరొకసారి 4వసారి ఆయన విచారణకు హాజరవుతున్నారు. దాంతోపాటుగా అప్పుడు ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఆయన కూడా కలిపి విచారించాలని భావిస్తారు. ఈరోజు ప్రణీత్ రావుని రేపు మిగతా ముగ్గురు నిందితులు కూడా కలిపి విచారించాలని ఎస్ఐబి సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ సిట్కి నేతృత్వం వస్తున్నట్టు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఈ కేసు దర్యాప్తు చూస్తున్నారు. దాంతోపాటుగా ప్రభాకర్ రావు విచారణకు వచ్చిన ప్రతిసారి కూడా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా విచారణలో పాల్గొంటున్నారు. ఆయన స్థాయి అప్పుడున్నటువంటి ఐజీ స్థాయిగా పనిచేశారు కాబట్టి ఆయన విచారణ కోసం ఈయన కూడా పాల్గొంటున్నారు. ఈ రోజు కూడా కీలకంగా ఆయన సుదీర్ఘంగా సాయంత్రం 6 గంటల వరకు ఆయన విచారణ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. ఈరోజు మరికొద్దిసేపట్లో ప్రభాకర్ రావు విచారణకు హాజరు కానున్నారు. దాంతోపాటు కూడా మరికొంతమంది అప్పుడు బాధితులు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ గురయ్యారో వాళ్ళు కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరై వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇవ్వనున్నారు.